వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నో డాగ్ నో ఓట్, కుక్కలను ఎత్తుకొని నిరసన. హైదరాబాద్లో సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడుగుడుల వరకు శోభయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సాయి వైసీపీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల తనిఖీలతో కూటమి ప్రభుత్వం ఉలికిపడిందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకొచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తక్షణమే జీవో రద్దు చేయాలంటూ జీవోను పేపర్లను విద్యార్థి సంఘాల నాయకులకు దగ్ధం చేశారు. అసమర్థపు విద్యాశాఖ మంత్రి వెంటనే చీకటి జీవోని వెంటనే రద్దు చేయాలి. చీకటి జీవోని వెంటనే చీకటి జీవోని వెంటనే చీకటి జీవోని శాఖ మంత్రి వెంటనే అసమర్థపు విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యార్థి సంఘాలపై ప్రభుత్వం వైఖరి. కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అవన్నీ హామీలు కూడా తుంగలో తొక్కి పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు
నెరవేర్చకపోగా 1-2 హామీలు అరకొరగా నెరవేర్చినా కూడా ఊకే నామమాత్రంగా మాత్రమే అమలు పరుస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి విద్యా వ్యవస్థ రోజు రోజులకు తూట్లు పొడిచబడుతుంది. మేము గత నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విజిట్ కార్యక్రమాలు, పాఠశాల విజిట్ కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమంతో వారు బ్యాగుల్లో చేసిన కుంభకోణం అయితేనేమి ఇతరత్ర సమస్యలన్నీ వెలుగులోకి వచ్చాయి. మమ్మల్ని దాంతోన వారు వెంటనే ఒక జీవో విడుదల చేశారు. విద్యార్థి సంఘాలు ఏవి కూడా పాఠశాలలోన, కళాశాలలోన, హాస్టల్లోన ఎంటర్ అవ్వరాదని చెప్పేసి జీవో విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులతో మమేకమయ్యే హక్కు విద్యార్థి సంఘాలకు ఎప్పటికీ ఉంటుంది. ఈ కేవలం విద్యార్థి సంఘాల యొక్క గొంతును నొక్కడం కోసము విద్యా వ్యవస్థని క్షీణింపు చేయడం కోసమే నారా లోకేష్ గారు ఈ జీవోని తెచ్చారు. కాబట్టి మేము వెంటనే ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కర్నూలులోన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. బ్లాక్ బాడ్జీలతో ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ జీవోని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము, ఎక్కడి వరకైనా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలని, విరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారని అన్నారు. నాయకులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జిల్లా నలుమూలలు చేసినటువంటి వివిధ సంఘ నాయకులందరూ కూడా నేటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జ్యోతి ప్రజ్వలనానంతరము చిత్రపటానికి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఆ తర్వాత గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ గారు కూడా పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా నలుమూలలు వచ్చేసినటువంటి సర్దార్ సర్వాయి ములుగు జిల్లా మంగంపేట మండల కేంద్రంలో భారీ వర్షం, 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. కుండపోత వర్షంతో రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. మంగపేట మండలం గంపోనిగూడెం పెట్రోల్ పంప్, గ్రోమర్ దుకాణం వెనుక మునిగిన పంట పొలాలు, పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరు. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసేందుకు కర్నూలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులను నిరసన వ్యక్తం చేయకుండా పోలీసులు అడ్డుకొని వారిని స్టేషన్కు తరలించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపైన టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకోవాలని, జూనియర్ ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు.
గత 3 రోజుల కిందట వార్ 2 రిలీజ్ ముందు రోజు మన అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారిపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఈరోజు మేము ధర్నా చేయనీక ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాకు ఉండే డిమాండ్ ఒకటే, ఎవరైతే ఎన్టీఆర్ గారిపైన విమర్శ చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి. చంద్రబాబు గారు, లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి. కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను. పార్టీ ఎన్టీఆర్ అభిమానులు వేరు కాదు. పార్టీ ఎప్పుడైనా ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడైనా పార్టీతోనే ఉంటారు. వీళ్ళను వేరు చేసి ఇది ఏదో అంతర్గత కుట్రగా మేము భావిస్తున్నాము. కాబట్టి వెంటనే వెంకటేశ్వరరావు గారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలపెట్టినటువంటి కార్యక్రమాలకు అతను బాధ్యులు అవుతారు. నా పేరు సురేష్ గౌడ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు. డబ్బుల కోసం భర్తని చంపాలనుకున్న భార్య వరంగల్ రామన్నపేటలో చోటు చేసుకుంది. చీటీలో నడిపే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్యకు కుట్ర. మట్టెవాడ పోలీస్ స్టేషన్లో సీఐ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. జమ్మికుంటకు చెందిన పోతుల సందీప్, వరంగల్కు చెందిన గంగబోయిన పద్మ మధ్య 3 ఏళ్ల అక్రమ సంబంధం పెట్టుకుని పద్మ భర్త రాజు అడ్డు వస్తున్నాడని, ఇద్దరూ కలిసి అతన్ని అంతం చేయాలని ప్లాన్ వేశారు. ఈ నెల 14న సందీప్ తన స్నేహితులతో కలిసి రాజును రామన్నపేటలోని పోతనగర్ డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి గొంతు నుల్మి హత్యాయత్నం చేశారు. అనంతరం పద్మ ఇంట్లో నుంచి 9 లక్షలతో ప్రియుడితో పరారయ్యారు. 10వ తేదీన సీఐ కరుణాకర్ మట్టవాడ ఆదేశాల మేరకు ఉదయం బి శ్రీనివాస్ ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి హనుమాన్ జంక్షన్ వరంగల్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ప్రయాణిస్తున్న నిందితులు ఆయన పోతుల సందీప్ మరియు గంగబోయిన పద్మను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 5,40,000 నగదు సీజ్ చేయడం జరిగింది. విజయ అమ్మ పేరు కంప్లైంట్. 60 సంవత్సరాల వృద్ధురాకు సంబంధించినటువంటి వ్యక్తి మటవాడ రఘునాథ్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమె ఫిర్యాదు మేరకు మరి 15వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 13 గంటల సమయం అంటే మధ్యాహ్నం టైంలో మేము స్టేజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారు 48 అవర్స్ గడిచిపోయింది. మరి దీనిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆమెకి ఒక కొడుకున్నాడు రాజు అని చెప్పి, గంగరమైన రాజు. రేషన్ వర్క్ చేసుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి భార్య, 2 అమ్మాయిలు ఉన్నారు. భార్య పేరు పద్మ. మరి ఈ క్రమంలో అతనికి తన పరిచయమైన పోతుల సందీప్ అనే జన్మకు సంబంధించిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసింది. తర్వాత అతను కూడా ఈ ఫ్యామిలీలో నీకు ఏం మంచి జరగట్లేదు, దీన్ని దేవుని దగ్గర తీసుకుంటే మంచి అవుతుంది అది అని చెప్పి నల్లబల్లి కబుర్లు మాయమాటలు చెప్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా భర్త రాజు ఈ విషయాన్ని నమ్మడం జరిగింది. తర్వాత అతను సందీప్ అనే వ్యక్తి ప్రైవేటు జాబ్ చేసుకుంటాడు. అతను వీళ్ళందరి ఫ్యామిలీకి క్లోజ్ కావడం జరిగింది. తర్వాత ఇతను కాలక్రమంలో ఆ లేడీ వాళ్ళ భార్యతో కూడా రాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంటే కంప్లైంట్ వల్ల మరి ఇతన్ని ఎలిమినేట్ చేస్తే ఇద్దరం సంతోషంగా ఈ సందీప్తో కలిసి బయటికి పారిపోయి ఒంటరిగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సరైన సమయం కొంచెం వేచి చూసే క్రమంలో మరి 14 సాయంత్రం 5:30 టైంలో వీళ్ళు ఒక సందీప్ ప్లాన్ ప్రకారం, సందీప్ మరియు ఇతని భార్య ప్లాన్ ప్రకారం గనుకొని వచ్చి ఒక కారులో 3 వ్యక్తులను తీసుకొని వచ్చిండు. ఇతన్ని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకొని వరంగల్ అడ్డీకి పోయి తాగిపించి బాగా ఎక్కువ మత్తు అయ్యేదాకా తాగిపించి మన పోతనగర్ డంప్ యార్డ్ వద్దకు నైట్ సుమారు అర్ధరాత్రి సమయం దగ్గర తీసుకొచ్చి అక్కడ వీళ్ళందరూ కలిసి కొట్టి, తన మిత్రులు 3 వ్యక్తులు వేరే వ్యక్తులు కలిసి సందీప్ కొట్టి అతను మళ్ళీ ఈ అక్రమ సంబంధం గురించి అడిగే క్రమంలో అతన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చంపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం
వాళ్ళ ఒక మిత్రుడు అందరు కలిసి కొడుతుంటే ఒక మిత్రుడు మెడకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు ఇక్కడిక్కడనే తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈలోపు మన ఎస్ఐ అక్కడ ఉదయం టైంలో హనుమాన్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానవంతులను వీళ్ళను వెహికల్ ఆపి చెక్ చేస్తే మరి దాంతో సహా వీళ్ళు నిందితులు దొరికిపోవడం జరిగింది. వాళ్ళ దగ్గర దాదాపు ఒక 5.4 లక్షలు 5,40,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మరి వెంటనే 48 గంటల్లోపు సంఘటన జరిగిన మాకు రిపోర్ట్ అయిన 48 గంటల్లోపు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లాంటి అక్రమ సంబంధాలు వాటి నేపథ్యంలో హత్యలు హత్యా ప్రయత్నాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి మా డీసీపీ మేడం, ఏఎస్పీ సారు, సిపి సారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలలో చాలా కఠినంగా వివరించాలని వెంటనే మరి అందులో తలా 1 లక్ష ఈ సందీప్ మెయిన్ నిందితుడు A1 సందీప్తో పాటు మిగతా ముగ్గురు తలా 1 లక్ష తీసుకొని మరి జమ్మికుంట పోయి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చే క్రమంలో మళ్ళీ ఆమె ఫోన్ చేసి ఇక్కడ అర్ధరాత్రి సమయంలో మా భర్తను కొట్టి పడేసింది, చనిపోయింది అని చెప్పి పోతున్న యాడ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ నన్నే అనుమానం చేస్తున్నారు. మరి మన ఇద్దరు విషయం బయటపడుతుందేమో, అందరూ నన్ను కొట్టేటట్టున్నారని చెప్పి చెప్పగానే సరే అయితే మనం బయటికి వెళ్ళిపోదాం, పారిపోదాం ప్లాన్ చేస్తున్నట్టు అని చెప్పి మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చి ఆమె తీసుకొని వెళ్ళే క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న మిగతా దాదాపు ఒక 5 లక్షల డబ్బులు కూడా తీసుకొని బయటకు వచ్చేసి భూపాలపల్లి మంజూర్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు 2వ రోజు విశ్వకేశన ఆరాధన మహాసంకల్ప వృద్ధితో మొదలైన శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవ కార్యక్రమం. ఇట్టి కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీమతి శ్రీ గండ్రజ్యోతి వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి అగ్నిహోత్రుడు చక్కగా మన ఎందు ప్రసన్నుడై అత్యంత సన్నిహితంగా ఎంత కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హాక్ యునానీ ఆసుపత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. రాష్ట్రంలో ఏకైక యునానీ ఆసుపత్రి కర్నూలులో ఉందని, అలాంటి ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో 50 మెడికల్ సీట్లు ఉండగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి చేస్తున్నామని, త్వరలో 25 సీట్లు మేనేజ్మెంట్ కోటాకు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
ఏబీసీ పెట్టుకోవాలి. బి కేటగిరీ ఒకటి, సి కేటగిరీ జస్ట్ లైక్ కాంబినేషన్ మేనేజ్మెంట్ కోటా దాంట్లో డివిజన్ ఉంటుంది. బి కేటగిరీ అని ఏసీ కేటగిరీ. అది ప్రపోజల్ ఇప్పుడు సార్ ఈ మహారాష్ట్ర సార్ 2 colleges is in quota also sir from Maharashtra University. Pune and Malegaon. 2 colleges, aided colleges. And Unani aided. They are getting donations. You just attach చేసి ఇప్పుడు దీని వైస్ ఛాన్సలర్ పెట్టి సపరేట్ ఓకే సార్ వచ్చేసి బుల్లెట్ పాయింట్ అండ్ ఆల్సో అట్ ద అదర్ స్టేట్స్ ఎగ్జామ్ జియో ఎంత పెట్టాలంటే ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ కర్ణాటక ये पहली बार एक पॉजिटिव साइड की बात मैं यहाँ सुना। वो पॉजिटिव साइड ये है कि 25 सीट्स जब तक फाइनेंशियली मजबूत नहीं होता कोई भी इदारा तो इदारा तरक्की नहीं कर सकता। तो साथ हमें ये वादा to the title of Poor People's Doctor, Principal of KMC Kannur, and additional has strengthened medical education and health, also promoted health awareness with respect to contribution of Madam, your esteemed wife, Madam, with care and dedication. Sir, today as the Vice Chancellor, I came here to inspect the government Unani College. That is only Unani College, medical college in the entire state. Abdul Haq Sahab as founder of this Unani College, Abdul Haq College. Definitely, we owe him a lot. 1954 lo start అయింది. So probably I am the second Vice Chancellor. Shyam Prasad garu ఇంత ముందు విజిట్ చేయడం జరిగింది. So I have seen the difficulties in the campus. తర్వాత every year 50 students వస్తున్నారు. సో పోస్ట్ పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్న యూనివర్సిటీ తరఫున. సో వాట్ ఎవర్ హెల్ప్ ఈజ్ దేర్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డెఫినెట్లీ డూ. సో ఎందుకంటే స్టాఫ్కు స్టూడెంట్స్ కంటే మనకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా, నేను వైస్ ఛాన్సలర్ అయిన 3 months లోపలనే ఒక రీసెర్చ్ వింగ్ కూడా డెవలప్ చేశాము. ఆల్మోస్ట్ 10 crores టు ఆల్ ద మెడికల్ కాలేజెస్. అంటే మనము అలోపతి కాకుండా ఆయుష్, డెంటల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ కూడా మనము చేస్తున్నాం. డెఫినెట్గా నా వంతుగా ఈ యునాని మెడికల్ కాలేజ్ అభివృద్ధి చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.